ప్రకృతి ప్రకోపిస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరు చూడబోయే దృశ్యాలు నెల్లూరు జిల్లాలో జరిగింది. ప్రకృతి ప్రకోపిస్తే ఎంత భయంకరంగా ఉంటుందో నెల్లూరు జిల్లాలో ప్రత్యక్షంగా కనిపించింది. ఆ దృశ్యం చూసి గుండెలు అదిరిపోయాయి. పిడుగుపాటుకు తాటివనం యావత్తు ఘోరంగా కళ్ల ముందే తగలబడిపోయింది. నెల్లూరు జిల్లా తడ దగ్గరలో ఈ ఘటన జరిగింది. ఆకాశం మేఘావృతమై సన్నటి జల్లు ప్రారంభం కాగానే పెద్ద శబ్దంతో పిడుగుపడింది. చుట్టుపక్కల ఉన్నవారంతా భయంతో పరుగులు తీశారు. ఓ యువకుడు మాత్రం తన సెల్ ఫోన్లో ఈ దృశ్యాన్ని చిత్రీకరించి టీవీ9కి చేరవేశాడు. పిడుగులు పడ్డం చూసే మాట అటుంచి ఇంతటి భీతావహమైన దృశ్యాన్ని ఇదివరకెప్పుడూ చూడలేదంటున్నారు స్థానికులు. మొత్తానికి ప్రాణాపాయం లేనప్పటికీ 50 చెట్లు కాలి బూడిదయ్యాయి. మొత్తం వచ్చి సంగరీదా మొత్తం పట్నాడు. ఆ దృశ్యం చూసి జనాల గుండెలు ఒక్కసారిగా ఆగిపోయాయి. పిడుగు పట్టం చూసాం, కానీ ఒక పిడుగు పడితే ఇంతటి విధ్వంసమా? ఆ దృశ్యం చూసి జనాలకి గుండెలు అదిరిపోయాయి. పిడుగుపాటుకు తాటివనం యావత్తు ఘోరంగా కళ్ల ముందే తగలబడిపోయింది. నెల్లూరు జిల్లా తడ దగ్గరలో ఈ ఘటన జరిగింది. ఆకాశం మేఘావృతమై సన్నటి జల్లు ప్రారంభం కాగానే పెద్ద శబ్దంతో పిడుగుపడింది. చుట్టుపక్కల ఉన్నవారంతా భయంతో పరుగులు తీశారు. కానీ ఓ యువకుడు మాత్రం తన సెల్ ఫోన్లో ఈ దృశ్యాన్ని చిత్రీకరించి టీవీ9కి చేరవేశాడు. పిడుగులు పట్టం చూసే మాట అటుంచి ఇంతటి భీతావహమైన దృశ్యాన్ని ఇదివరకెప్పుడు చూడలేదంటున్నారు స్థానికులు. మొత్తానికి ప్రాణాపాయం లేనప్పటికీ 50 చెట్లు కాలి బూడిదయ్యాయి. మొత్తం వచ్చి సంగరీదా మొత్తం పట్నాడు. పిడుగు పడితే ఇంతటి విధ్వంసమా? ఈ దృశ్యం చూసిన వాళ్ల గుండెలు అదిరిపోయాయి. పిడుగుపాటుకు తాటివనం మొత్తం ఘోరంగా కళ్ల ముందే ఎలా తగలబడిపోతుందో చూస్తున్నారు కదా. నెల్లూరు జిల్లా తడ దగ్గరలో ఈ ఘటన జరిగింది. ఆకాశం మేఘావృతమై సన్నటి జల్లు ప్రారంభం కాగానే ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పిడుగుపడింది. చుట్టుపక్కల ఉన్న వారంతా భయంతో పరుగులు తీశారు. ఓ యువకుడు మాత్రం తన సెల్ ఫోన్లో ఈ దృశ్యాన్ని చిత్రీకరించి టీవీ9కి చేరవేశాడు. పిడుగులు పట్టం చూసే మాట అటుంచి ఇంతటి భీతావహమైన దృశ్యాన్ని ఇదివరకు ఎప్పుడూ చూడలేదంటున్నారు స్థానికులు. మొత్తానికి ప్రాణాపాయం లేనప్పటికీ 50 చెట్లు కాలి బూడిదైపోయాయి. మొత్తం వచ్చి సంగరీదా మొత్తం పట్నాడు.